విజయవాడ కల్తీ నెయ్యి తయారీ కీలక సూత్రధారి అరెస్ట్ అయ్యాడు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, కల్తీ నెయ్యి సూత్రధారిని ఎప్పుడు అరెస్ట్ చేశారు? శర్మ, ఈ నెల 13వ తారీఖున విజయవాడ శివార్లలోని అడవినెక్కలం ప్రాంతంలో కల్తీ నెయ్యి రాకెట్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. పడమట ప్రాంతంలో ఏరియాలో కల్తీ నెయ్యి ప్యాకింగ్ జరుగుతున్న విషయంపై స్థానికులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు గౌతమ్ సవాంగ్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించగా కొన్ని ప్యాకింగ్ సంబంధించిన ప్యాకెట్లు నెయ్యి అని బయటపడ్డాయి. దీంతో ఎక్కడి నుంచి నెయ్యి తయారవుతున్న విషయం పైన టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణ చేపట్టగా అడవినెక్కల ప్రాంతంలో దీనికి సంబంధించినటువంటి చిన్న ఫ్యాక్టరీ నెలకొల్చి అక్కడే డాల్డాను, అలాగే క్రూడ్ ఆయిల్, కొన్ని నెయ్యికి రంగు తెచ్చేటువంటి కొన్ని రకాల పౌడర్ ఇవన్నీ కూడా ఉపయోగించి అక్కడ భారీ స్థాయిలో కల్తీ నెయ్యి తయారు చేసి పంపిణీ చేస్తున్నట్టుగా విచారణ తెలిసింది. దీంతో ఆ నెయ్యినంతా కల్తీ నెయ్యి కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అలాగే అక్కడ పనిచేస్తున్నట్టు కొంతమంది పని వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేసి వారిని విచారించగా దీన్ని కీలక సూత్రధారి పని అనే వ్యక్తి ఇందులో కీలకంగా వ్యవహరించినట్టుగా వారు వెల్లడించారు. పని గత ఏడాది కూడా నంది బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి తయారు చేసినటువంటి ఘటనలో అరెస్ట్ అయి ఆ తర్వాత బెయిల్ పైన విడుదలయ్యారు. మళ్ళీ జైలు చేసిన తర్వాత కూడా అదే వ్యాపారాన్ని కొనసాగిస్తూ భారీగా డబ్బు సంపాదించేటువంటి పనిలో పడ్డారు. ఇప్పుడు కూడా శ్రీదుర్గ, జయదుర్గ, శ్రీమాత, భవాని, నందిని ఇలాంటి అనేక ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఇతను కల్తీ నెయ్యి తయారు చేస్తూ మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. కొంతమంది మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుని సొంతంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అలాగే పొరుగు రాష్ట్రమైన ఒరిస్సాకు కూడా ఇక్కడి నుంచి నెయ్యి సరఫరా చేస్తున్నట్టుగా పోలీసుల విచారణలో అతను వెల్లడించారు. ప్రస్తుతం ఇతని పైన కాపీరైట్ చట్టం కింద అలాగే ఆహార పదార్థాల కల్తీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్టుగా పడమట పోలీసులు చెప్పారు. ఇతనికి సహకరించినటువంటి అనిల్ అనేటువంటి మరో వ్యక్తికి సంబంధించి కూడా పోలీసులు గాలింపు చర్యలు చెప్పారు. అతను ఇంకా పరారులో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తం ఈ కల్తీ నెయ్యికి విజయవాడ కేంద్రంగానే తయారు చేస్తున్నామని చెప్పేసి నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ అడవినెక్కల ప్రాంతంలో కూడా భారీ స్థాయిలో కల్తీ నెయ్యిని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. దానంతా కూడా కేసులు నమోదు చేసి ఇంకా ఎక్కడెక్కడ వీరు మార్కెటింగ్ చేస్తున్నారు అనేటువంటి విషయం మీద పోలీసులు దృష్టి సారించారు. అలాగే ఈ నెయ్యిని ఏ ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు, అక్కడ ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వ్యాపారులు ఎవరైనా వీరికి సహకరించారనే కోణంలో కూడా పోలీసుల విచారణ సాగిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే వీరికి వ్యాపారులు సహకరించకపోతే ఈ నెయ్యి ప్రజల వద్దకు చేరదు. వ్యాపారులకు కూడా ఈ విషయం తెలిసి చేస్తున్నారా, తెలియక అమ్ముతున్నారా అనే విషయం పైన కూడా పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది. ఇవన్నీ కూడా చేసి ఈ ఇంకొక కీలక సూత్రధారి అన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. శర్మ, చంద్రశేఖర్, ఇప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా మార్కెట్లో ఈ వ్యాపించిన కల్తీ నెయ్యి వెనక్కి తెప్పించే ఏర్పాట్లు ఏమైనా జరిగాయా? ఆ పని కూడా చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్లకు దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చామని, అంటే ఏ బ్రాండ్లు అయితే ఇక్కడ లభించాయో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నటువంటి కేంద్రం వద్ద ఆ కల్తీ నెయ్యి బ్రాండ్లు ఉన్నటువంటి ప్యాకెట్లన్నీ కూడా మార్కెట్లో ప్రస్తుతం చాలా చోట్ల ఉన్నాయి. వాటన్నిటిని కూడా కొద్ది రోజులుగా వెనక్కి తెప్పించే పని కూడా చేపట్టామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ నెల 13వ తారీఖునే ఈ కల్తీ నెయ్యి రాకెట్ ను వెలుగులోకి తీసుకొచ్చారు పోలీసులు. అప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడ వీళ్ళు పంపిణీ చేశారు, ఏ షాపులకు వెళ్ళాయి అనే విషయం పైన కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఆ బ్రాండ్లన్నింటినీ కూడా వెనక్కి తెప్పించి సీజ్ చేసే పనిలో పోలీసులు పడ్డారు. శర్మ, ధన్యవాదాలు చంద్రశేఖర్.